ప్రస్తుత రోజుల్లో మానవత్వం మంటగలుస్తుంది. ఆస్తుల కోసం రక్త బంధాలు, పేగు బంధాలను మరచి దారుణాలకు ఒడిగడుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని కన్న కూతురే భర్తతో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దతండ గ్రామానికి చెందిన బాదావతి లక్ష్మికి కుమార్తె సంగీత. ఆమెను దుబ్బతండ ఎస్సీ గ్రామానికి చెందిన వీరన్నతో 5 ఏళ్ల క్రితం వివాహం చేసింది. లక్ష్మికి ఉన్న ఎకరం భూమిలో 20 గుంటల భూమిని అమ్మి ఇటీవలే కుమార్తె సంగీతకు 9 తులాల బంగారాన్ని ఇప్పించింది. 20 గుంటల భూమి అమ్మగా మిగిలిన డబ్బులతో పాటు 20 గుంటల భూమిని తమకు ఇవ్వాలని గత కొంతకాలంగా లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. మృతురాలు ఒప్పుకోకపోవడంతో ఆమెను చంపి ఆస్తిని కైవసం చేసుకోవాలని కుమార్తె సంగీత పథకం వేసింది. సంగీత తన భర్త వీరన్నతో కలిసి 2 రోజుల క్రితం లక్ష్మి ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మిని కూతురు సంగీత భర్త వీరన్నతో కలిసి గొంతు నిలిమి హత్య చేసి అదే రాత్రి కారులో వెళ్లిపోయారు. తెల్లవారేసరికి లక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెంది ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. సమాచారాన్ని తెలుసుకున్న కుమార్తె సంగీత, అల్లుడు వీరన్నలు ఆలస్యంగా వచ్చి తామే ఆస్తి కోసం చంపేశామని ఒప్పుకున్నారు. మృతురాలి తండ్రి నేనావత్ చాందియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకుర్తి సిఐ తెలిపారు. తల్లిని కుమార్తె చంపడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్తి కోసం సొంత కుమార్తె తన భర్తతో కలిసి తల్లిని హత్య చేసిన దారుణ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎస్ వేణు, ప్రస్తుతం పోలీసు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళే అంగీకరించారు ఆస్తి కోసం తమ తల్లిని చంపినట్టుగా ఆ కూతురు అల్లుడు ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఎస్ రాజేష్, తన తల్లిని చంపినటువంటి కూతురు అదేవిధంగా అల్లుడు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇంకా మంగళవారం అర్ధరాత్రి చనిపోయిన తర్వాత తెల్లవారుజామున వాళ్ళు మిడ్ నైట్ రావడము, తల్లి నిద్రిస్తున్న క్రమం లోపల చంపి వెళ్లిపోయారు. ఎవరు గుర్తుపట్టరని భావించినా గానీ ఆ కారు వచ్చింది, ఆ కారు లోపల తన కూతురు వచ్చిందనే విషయం స్థానికులు చెప్పడంతో పోలీసులు ఆ వైపుగా ఇంట్రాగేషన్ చేస్తున్న క్రమంలోనే తామే హత్య చేసిన విషయం బయటపడుతుందంటూ కూడా ఆ కూతురు సంగీత, వీరన్న ఇద్దరు కూడా పోలీసుల ముందు వచ్చి లొంగిపోయిన పరిస్థితి అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాము. ఆస్తుల కోసము కొడుకులు తల్లిదండ్రులకు దాడులు పాల్పడము, చంపడం చూసాం. కానీ తల్లిని కూతురే చంపిన ఘటన ప్రస్తుతము తండా లోపలైతే విషాద ఛాయలైతే అలుముకున్నాయి. దాదాపు 20 గుంటల భూమిని తాను అవసాన దశకు చేరుకున్నప్పుడు సంగీతకి తన ఒకతే కుమార్తె కాబట్టి చివరి దశలో నీకు ఇస్తానని చెప్పినా కూడా వినకుండా గత కొద్ది రోజుల నుంచి ఆ భూమిని అమ్మాలి, డబ్బులు నాకు ఇవ్వాలంటూ కూడా కూతురు భర్తతో కలిసి ఆ తరచు గొడవలకైతే దిగుతుంది. ఈ క్రమంలోనే తల్లి కూడా కూతురుని తన ఇంటికి రావద్దు, తాను చనిపోయినప్పుడే వచ్చి వెళ్ళాలంటూ అప్పుడే తన ఆస్తి తీసుకుంటూ కూడా దాదాపు 10 రోజుల క్రితమే గొడవ జరగగా అప్పుడే చెప్పింది. అయితే అది మనసులో పెట్టుకున్న కూతురు సంగీత తల్లిని చంపి ఆ ఆస్తిని కాజేయాలి, ఎవరికి అనుమానం రాకుండా హత్య చేయాలని భావించింది. చివరకు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతం లోపల కారులో తన భర్తతో కలిసి వచ్చి హత్య చేసింది. ప్లాన్ ప్రకారం వెళ్లిపోయింది. కానీ అక్కడ అర్ధరాత్రి పూట తండావాసులు కొంతమంది రోడ్లపై ఉండడం వాళ్ళు గమనించడంతో తన ప్లాన్ అంతా కూడా బెచ్చుకొట్టిన పరిస్థితి. ప్రస్తుతం ఆస్తి కోసం తల్లిని చంపినటువంటి ఆ కూతురు అదేవిధంగా వీరన్న అల్లుడు ఇద్దరిని పోలీసులు అయితే రిమాండ్ కు తరలించారు. ఇక వీళ్లకు మరెవరైనా సహకారం అందించాలనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. ఆస్తి కోసం కన్న తల్లినే చంపేసింది కసాయి కూతురు, తన భర్తతో కలిసి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ ఘటన జనగామ జిల్లా పెద్ద తండాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.